ఇది ఒక్కటి క్లియర్ అయిపోతుంది మామ, జాబ్ కన్ఫర్మ్. బా ఈ ఒక్క కేసులు కొట్టేసిపోయింది మామ. ఇంకా మిగతా కేసులు అన్ని చిన్న చిన్న కేసులు, అవి కానీ ఇట్లా కొట్టేసిపోయినాయి అనుకో. టింగ్ 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 టింగ్. బా మొత్తానికి అయితే కాలేజ్ అయితే అయిపోయింది. ఇంటికి పోయి మంచిగా రెస్ట్ తీసుకొని జాబ్ కోసం ట్రై చేయాలి. ఇక సెట్. మొత్తానికైతే బెయిల్ మీద బయటకు వచ్చినాం. మలత్తా వైన్ షాప్ ఏడుంది తొందరగా. వైన్ షాప్ దొరికింది. చలో. ఇది నా అమ్మ జీవితం. ఇంకా 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు, అవి ఎట్లా క్లియర్ చేయాలి అర్థం అవుతుంది. అంతేనా? నన్ను చూడు, నాకైతే 4 ఉన్నాయి. వాడిని చూడు, వాడికైతే 8 ఉన్నాయి. లైట్ అవే క్లియర్ అవుతాయి. చిది నా అమ్మ జీవితం. ఏం కేసులు రా భయ్, ఇంకా 2 కేసులు కొట్టేయాలా? అంతేనా? నాకైతే నా మీద 4 కేసులు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక్క కేసు కూడా ట్రైల్కి రాలే. 5 ఏళ్ళ నుంచి తిరుగుతాను కోర్టు చుట్టూ. నువ్వు ఏం ఫికర్ కాకరా బాబు. అక్కడ తాతాను చూడు, ఆల్ టైమ్ రికార్డ్ 12 కేసులు ఉన్నాయి. రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఒక్కొక్క మనోడు స్మగ్లింగ్ కేసులు, పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి పుట్టోడు మీద. ఏం లైట్ అవన్నీ. ఒక రపోడా, నేను గొప్ప పని చేసి వచ్చినా రా ఇక్కడికి. పెద్ద 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 గొప్ప పని చేసినాడు. ఎప్ప పడుతుంది నా గురించి నీ కర్రపోని. డాడీ చెప్పాలి, నా కోర్స్ చేయలేండి డాడీ. ఎందుకంటే ఈ కోర్సు 3 years డాడీ. 3 years వేస్ట్ అయిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకొక కోర్స్ చూసుకున్నా, అది 2 years. ఇంకా దాని ఫ్యూచర్ కూడా మస్తు ఉంటుంది. ఇంకా 1 year అయితే ఇక మనకు. సరే నీ ఇష్టం వచ్చింది బయట. డాడీ ఈ చదువు గిదుగు నాతో కాదు డాడీ. అట్లా కాదని నువ్వు బలవంతం తీసుకోపోయి కాలేజీలో కూర్చోబెట్టినావు అనుకో, ఇంక కాలేజీలోకి వెళ్ళి దెంకొచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎట్లయినా నువ్వు చదివిపియాలి, ఈ కోర్సులో జాయిన్ కా, దాంట్లో జాయిన్ అన్నావు అనుకో, నేను దేంట్లో జాయిన్ కాను. ఇట్లనే బేవర్స్గా తిరుగుతావు. చదువు పని చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? క్రిమినల్ మారదాం అనుకుంటున్నావా? ఈ లవడల జిందగీలో ఏదైనా అవ్వాలంటే దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, చదువు ఉండాలి డాడీ. కానీ నేను క్రిమినల్ అవ్వడానికి సర్టిఫికేట్ చదువు అవసరం లేదు డాడీ. మీ అమ్మ తీసిపోయి ఒక నువ్వు బొడితే బ్యాంచ్ నైట్గా ఫేమస్ అయిపోతా డాడీ. అరే ఏమనుకుంటున్నావు డాడీ నాకు? అరే అమ్మాయి సూపర్ ఉందిరా భయ్, దీన్ని ఎవరు చేసుకుంటారు కానీ అదృష్టం అంటారా బాబు. ఈ అమ్మ పోరికి రాకున్నదిరా, దీన్ని ఒక్కసారైనా అనుభవించాలి బ్యాంచ్. అరే అవసరమా రే ఇవన్నీ ఇప్పుడు? మనకు లొల్లిలు, కేసులు. ఇంకొక 2 months అయితే మంచి జాబ్ వస్తుంది నీకు. దాని తర్వాత పెళ్ళి అవుతుంది. ఇంట్లో గురించి ఆలోచించడానికి ఈ లొల్లిలు అవసరమారా మనకు? వదిలే లైట్. ఎవర్రా పిచ్చాగుంటాడు నిన్నన్నాడు, మరి గింత లేట్ వచ్చి చెప్తానే మీదరా. ఎవరాడు ఎక్కువ ఉంటాడు ఎక్కువ వాళ్ళు. చంపవారా వాడిని? చంపకుండా ఏం చేసినవరా వాడిని? ఇచ్చిపెట్టినావా? మంచిది బాగా. నీకో గొడ్డలు నాకు గొడ్డలు తీసుకొస్తా, ఇద్దరం కలిసి వాడిని నడుపుతుంది. ఎక్కువ ఉన్నాడు వాడు భరత్ నగరా. వస్తానా ఇద్దరం కలిసి నా గొడ్డలు ఇంట్లోకి గొడ్డలు తెస్తాను, లంజను చంపుదాం ఇలా బ్యాంచ్. అరే మామ ఈ షాప్ వేస్ట్ రా. ఇవన్నీ ఆల్రెడీ చాలా ఉన్నాయి మన ఊర్లో. నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. ఇద్దరం కలిసి అది చేద్దాం. ఇద్దరం కలిసి మూవీ థియేటర్ పెడదాం రా. ఎంత అన్న ఒక 4-5 సంవత్సరాలు మనం పైసలు రిటర్న్ అయితే ఫుల్ సేఫ్లో ఉంటాం మనం. ఓకేనా? ఇదంతా టైం వేస్ట్ మామ. నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదేంటంటే ఈ లవర్స్ పార్కులో కానీ ఈ చెట్లలో తుప్పల్లో పోతారు కదా, అట్లాంటి వాళ్ళని దొరకబట్టి మంచిగా వీడియో షూట్ చేద్దాం. మంచిగా వాళ్ళని వీడియో షూట్ చేసి ఆ వీడియోలతో వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుదాం. ఏమంటావు? అరే నువ్వు ప్రాజెక్ట్ అప్పుడు అట్లా రాసి చూపిస్తే ప్రజెంట్ చేసినప్పుడు నీకు చాలా ఇబ్బంది అవుతుందిరా. అలా కాకుండా ప్రాపర్గా నీట్గా రాసుకున్నావు అనుకో, ప్రెజెంటేషన్ అప్పుడు నీకు నీట్గా అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు కదా అప్పుడు. ఇక దాట్స్ వై హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు పెద్ద పోటుగా లెక్క పోయి వాడిని చంపేస్తావు, ఒంటరిగా పోయి వాడిని నరికెత్తా అనుకున్నావు అనుకో, చంపలేవు, ఏం బీకలేవు కూడా. నువ్వు ఒక్కడమే పోయి వాడిని ఏం చంపలేవు. వాని పక్కన ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు అడ్డుకుంటారు, అది ఫెయిల్ అవుతుంది. వాడు ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తాడు, ఎక్కడ తిరుగుతాడు అవన్నీ తెలుసుకొని ఒంటరిగా కనిపించినప్పుడు ఇద్దరం కలిసిపోయి నరికేద్దాం అని. కొద్దిగా ఓపిక పట్టు. చాలా ఇంపార్టెంట్ ఓపిక అనేది. ఇద్దరం కలిసే పోదాం. ఓపిక పట్టు, ఇద్దరం కలిసే పోయి వాడిని వేసేద్దాం.